టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య నెలకొన్న బాయ్కాట్ వివాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ఈ నెల 15న కొలంబో వేదికగా జరగాల్సిన లీగ్ మ్యాచ్ ను ఆడబోమని పాకిస్తాన్ తెగేసి చెప్పడంతో ఐసీసీ డైలమాలో పడింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడ లేదు. ఒకవేళ సెమీఫైనల్ లేదా ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఎట్టకేలకు స్పందించాడు. గురువారం జరిగిన కెప్టెన్ల మీడియా సమావేశంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. లీగ్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నారు సరే, మరి ఒకవేళ సెమీఫైనల్ లేదా ఫైనల్లో భారత్ తో తలపడాల్సి వస్తే పాకిస్తాన్ వైఖరి ఏంటి అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి సల్మాన్ ఆగా స్పందిస్తూ, భారత్ తో ఆడడం అనేది మా ఆటగాళ్ల చేతుల్లో లేదు. ఇది పూర్తిగా మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఒకవేళ నాకౌట్ దశలో సెమీస్ లేదా ఫైనల్లో భారత్ ఎదురైతే అప్పుడు కూడా మేము మా ప్రభుత్వం నుంచి సలహా తీసుకుంటాం. వారు ఆడమంటే ఆడతాం, లేదంటే లేదు అని స్పష్టం చేశాడు. అంటే నాకౌట్ మ్యాచ్ల విషయంలో కూడా పాకిస్తాన్ వెనక్కి తగ్గే అవకాశం ఉండదని అతని మాటల ద్వారా అర్థమవుతుంది. ఇక ఈ గొడవంతా బంగ్లాదేశ్ జట్టుతో మొదలైంది. భద్రత కారణాలు సాకుగా చూపించి ఇండియాలో ఆడమంటూ తెగేసి చెప్పింది. ఇక చేసేదేమి లేక ఐసీసీ బంగ్లాదేశ్ ను వరల్డ్ కప్ నుంచి తప్పించింది. వారి స్థానాల్లో స్కాట్లాండ్ ను ఐసీసీ చేర్చింది. ఇక బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలిచిన ఏకైక దేశం పాకిస్తాన్. అందుకే భారత్ తో ఈ నెల ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఐసీసీ మాత్రం ఈ మొండి వైఖరిపై గురుగా ఉంది. ఒకవేళ కేవలం ఒకే దేశంతో ఆడమని చెప్పడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని, దీనివల్ల పాకిస్తాన్ భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. ఇక పాకిస్తాన్ బహిష్కరణ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా కూల్ గా సమాధానం ఇచ్చాడు. మమ్మల్ని అడిగితే మేము ఆడడానికి ఎప్పుడు సిద్ధమే. భారత్ ఎప్పుడు నో చెప్పలేదు. నిరాకరించింది పాకిస్తానే. మా షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ సమయానికి కొలంబోకు చేరుకుంటాం. ఐసీసీ నిర్ణయించిన వేదికపై సిద్ధంగా ఉంటాం అని సూర్య స్పష్టం చేశాడు. దీన్ని బట్టి భారత్ మ్యాచ్ కు పూర్తి సిద్ధంగా ఉందని, పాకిస్తాన్ రాకపోతే పాయింట్లు భారత్ ఖాతాలోకి వెళ్తాయని తేలిపోయింది. కాగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ మ్యాచ్ జరగకపోతే కేవలం అభిమానులకే కాదు, ఐసీసీ కూడా వందల కోట్ల ఆదాయం గండి పడుతుంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా మాటలను చూస్తుంటే వారు కేవలం రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ నెల 15వ తేదీ నాటికి పాకిస్తాన్ తన పట్టును విడుస్తుందా, లేక పాయింట్లు అలాగే కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుంటుందా అనేది చూడాలి.